నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నం, ట్రాఫిక్ కష్టాలకు విరుగుడు హైదరాబాద్ మెట్రో రెండో దశ. ఇందుకోసం 129 కిలోమీటర్ల మేర 7 కారిడార్లు నిర్మించాల్సి ఉంటుంది. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇదే సమయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. మరి ఈ కీలకమైన ప్రాజెక్టును అడ్డుకుంది ఆ ముగ్గురే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి రాజకీయ కారణాలతో ఎల్ఎన్టీకి రావాల్సినటువంటి రుణాల్ని అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే, మరోపక్క కేంద్రం వద్ద ఎలాంటి అనుమతులు పెండింగ్లో లేవని, రాష్ట్ర ప్రభుత్వానిదే వైఫల్యమని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఇంతకీ మెట్రో ఫేజ్ 2ను అడ్డుకుంటున్నది ఎవరు? కేంద్రం వివక్ష చూపుతోందా లేదా రాష్ట్రం నెపం నెడుతోందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి చరణ్ గారు. నమస్కారం సార్. కొద్ది రోజులుగా రాజకీయ దుమారంలో నలుగుతున్నటువంటి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి నేరుగానే పేర్లు తీసి మరీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆధారాలతో ఆ మాట అంటున్నారు? సార్, చాలా స్పష్టంగా డిపిఆర్లు సబ్మిట్ చేయకముందేమో కిషన్ రెడ్డి గారు డిపిఆర్లు ఇవ్వలేదని చెప్పేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డిపిఆర్ల సంబంధించి 7 కారిడార్లలో మెట్రోను విస్తరించే ప్రయత్నంలో భాగంగా 38,598 కోట్ల రూపాయలకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫేజ్ 2 ఓన్లీ ఎయిర్పోర్ట్ కారిడార్ మాత్రం విస్తరించాలనే ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలు ఇవ్వలేదు. అదేవిధంగా మెట్రో ఆగిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం ఉంటే ఈ రోజు 9వ స్థానానికి దిగదారింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ సంవత్సరానికి 400 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉంది. కాబట్టి మేము సెకండ్ ఫేజ్ విస్తరించలేమని చెప్పేసి రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి వెళ్లిపోతున్నామని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ వెళ్లిపోవడంతో 30,000 కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి, అదేవిధంగా 7 కారిడార్లు విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ 13,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి రుణం అప్లై చేస్తే అక్కడ రుణం ఇవ్వకుండా, డిపిఆర్లు ఆమోదించకుండా, మెట్రోను ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నమాట వాస్తవం. కిషన్ రెడ్డి గారు ఏమనంటే నేను సహకరిస్తున్నానని చెప్తున్నాను. అసలు ఎక్కడ సహకరించి ఇప్పటివరకు పట్టణాభివృద్ధి శాఖ దగ్గర ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించి క్లియరెన్స్ రాలేదు. మొన్న కేంద్ర కేబినెట్ లో వైజాగ్ కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి మెట్రో విస్తరించడం కోసం కేంద్ర కేబినెట్ లో ఆమోదం కూడా లభించిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెట్రోకు అనుమతి రాకపోగా, ఫైనాన్స్ కు అనుమతి రాకపోగా, డిపిఆర్ నుంచి ఆమోదించకపోగా హైదరాబాద్ మెట్రోను అడ్డుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు, 8 ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు, 2 రాజ్యసభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెట్రోనే కాదు, RRR కావచ్చు, మెట్రో కావచ్చు, రైల్వే, అదేవిధంగా మెట్రో రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా మూసీ సంబంధించిన పునర్గింపే కార్యక్రమం కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ మెట్రోని కావచ్చు, హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ మెట్రోని విస్తరించే ప్రయత్నం, ఎంఎంటీఎస్ని ఆర్టీసీని అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. చరణ్ గారు, మరొక విషయం, ఇప్పుడు మీరు చెప్పినట్టు హైదరాబాద్లో మెట్రో ఒకటే కాదు, ఈ మెట్రోతో పాటు 2.5 ఏళ్లుగా కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం రాష్ట్రం మధ్య కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య? అదే చెప్తా ఉన్నాం కదా సార్. ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏమనంటేనేమో మేము సానుకూలంగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు రాజకీయం చేస్తా ఉన్నాడు, డిపిఆర్లు సబ్మిట్ చేస్తలేడు, యుటిలిటీ సర్టిఫికేట్ ఇస్తలేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం యుటిలిటీ సర్టిఫికేట్ ఇస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ఇస్తూనే, డిపిఆర్లు ఇస్తూనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమేమి కావాలని చెప్పి చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. అయినా ఏ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సౌత్ తెల ప్రేమ చూపిస్తున్నమాట వాస్తవం. దానిలో భాగంగా హైదరాబాద్ మెట్రోకు సంబంధించి అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో సాధ్యం కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుసాధ్యం చేసుకుని ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు వర్కులు జరుగుతా ఉన్నాయి. మెదీపట్నం ఫ్లైఓవర్ కావచ్చు, మేడ్చల్ సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా విభజన హామీలు కూడా పరిష్కారం కాని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విభజన హామీలు చాలా పరిష్కారం కాలేదు.
కాబట్టి విభజన హామీల పరిష్కారం చూపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. కేంద్రం సహకారం అందించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. అయినా సహకారం అందించకుండా సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఏకంగా కేంద్రము తెలంగాణకి ఏం చేసినాం, అదేవిధంగా మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం, సవాల్ స్వీకరించని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, బండి లక్ష్మణ్, అదేవిధంగా ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కేంద్రము సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రాజకీయాలు తప్పుడు రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భాల్లో హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం చెప్పి భావిస్తాను. ఇప్పటికే హైదరాబాద్ జనాభా 1.5 దాటుతా ఉంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ 30% మాత్రం ఉన్నది. అది 70% ఉండనట్లయితే ఖచ్చితంగా బెంగళూరు కావచ్చు, మద్రాసుకు వచ్చిన పరిస్థితి తెలంగాణకు రావద్దని చెప్పి భావించి మెట్రోను, ఆర్టీసీని, ఎంఎంటీఎస్ అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం సహకారం అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. చాలా క్లియర్ గా చెప్పారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన 129 కిలోమీటర్ల మేర 7 కారిడార్లు నిర్మించేందుకు 38,595 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసి డిపిఆర్ ఇచ్చామంటున్నారు. అయితే డిపిఆర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఆలస్యం? సార్ అదే చెప్తా ఉన్నాం కదా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏమో కొన్ని సందర్భాల్లో అసలు డిపిఆర్లు ఇవ్వలేదని చెప్పే ప్రయత్నం, కొన్ని సందర్భాలనేమో ఇప్పుడు ఈ ప్రాజెక్టు సంబంధించి సార్ కేంద్రము 50%, రాష్ట్రం 50% భరించాలి. కేంద్రానికి సంబంధించి 50% విషయంలో మౌనం వహిస్తా ఉన్నారు, ఫైనాన్స్ విషయంలో మౌనం వహిస్తా ఉన్నారు, డిపిఆర్ల అంశంలో మౌనం వహిస్తా ఉన్నారు. అదే కాకుండా మరి అమరావతికి ఇచ్చి సార్ వైజాగ్ ఇచ్చారు, అమరావతికి వైజాగ్ మేము వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు తెలంగాణకు కూడా నుంచి కూడా మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు 2 కేంద్ర మంత్రులు కదా, తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చి చెప్పండి. మేము విపరీతంగా తెలంగాణ రాష్ట్రానికి నుంచి అదే కేంద్రాన్ని నిధులు ఇస్తా ఉన్నాం, కానీ కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది చాలా తక్కువగా ఉందంటే, మేము 10,000 కోట్లు ఇచ్చినాం, అదేవిధంగా 10 లక్షల కోట్లు ఇచ్చినాం, 13 లక్షల కోట్లు ఇచ్చినాం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడిచ్చారు సార్ రండి అని చెప్పేసి మా బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా 3,30,30,000 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయి. దీని మీద మేము అసెంబ్లీలో చర్చ చేయడానికి సిద్ధంగా రండి అంటే అసెంబ్లీకి ఏం చర్చకు రారు. మహేష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఏది మాట్లాడితే మహేష్ రెడ్డి గారు దానికి తానా అంటే తందాననే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ మెట్రోకు అనుమతి ఇవ్వద్దు, మూసీకి అనుమతి ఇవ్వద్దు, త్రిపుల్ అనుమతి ఇవ్వద్దు, ఈ అనుమతి ఇచ్చినైతే కాంగ్రెస్ పార్టీ ఈ 3 జిల్లాల్లో చాలా బలంగా తయారైతుంది, దాంతో మనం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెట్రో కావచ్చు, మిగతా విభజన హామీలు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైవేలు కావచ్చు, రైల్వేల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చేయకుండా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఆ ముగ్గురే అడ్డు అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీకి ఐఆర్ఎఫ్సి ద్వారా అందాల్సినటువంటి 13,600 కోట్ల రుణాలను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చేసినటువంటి ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? సార్ ముందు మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా అబద్ధాలను అతికినట్టు చెప్పగలిగేటువంటి అద్భుతమైన నేచర్ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. పచ్చి అబద్ధాలను కూడా అతికినట్టు చెప్పగలిగేటువంటి గొప్ప వ్యక్తి అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మెట్రో గురించి మాట్లాడినాడు, అడ్డుకున్నాడు అంటున్నాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కదన్నా, ప్రతి పేపర్ మీడియా ముందు కూడా ఇవ్వచ్చు కదన్నా, ప్రతి పేపర్ ఇవ్వచ్చు. మేము ఎప్పుడెప్పుడు లెటర్ రాసినాము, ఎట్లా లెటర్ రాసినాము, దానికి సంబంధించినటువంటి కరెస్పాండెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఎంత జరిగిందో ఇవ్వడానికి ఎందుకేమైనా కష్టమవుతుందా, బరువు అవుతుందా? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అసలు ప్రతి లెటర్ ఎందుకు ఇవ్వట్లేదు? నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పిస్తే, అది కూడా బూతు భాషలు నేర్చుకుంటున్నాడు. అంటే వాళ్ళ గురువు గారి దగ్గర గురువుగారు అని చెప్పినాడు ఇదివరకు కూడా, కేసీఆర్ గారిని నా గురువు గారు అన్నాడు. ఆ గురువు గారి భాష నేర్చుకున్నాడు తప్పిస్తే ఇంతకంటే ఎక్కువ ఆయన దగ్గర నుంచి అబద్ధాలు కూడా నేర్చుకున్నాడు తప్పిస్తే అంతకంటే ఎక్కువ ఏం లేదని నేను అభిప్రాయం. ఇది నేను పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తాను. రెండో పాయింట్, మెట్రోకి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్ అండి. గతంలో కూడా హైదరాబాద్ లో అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న 3 మెట్రో లైన్స్ ఏవైతున్నాయో 3 మెట్రో లైన్స్ సంబంధించినటువంటి బస్ డిపో నుంచి, అంటే ఇంప్లివన్ బస్ డిపో, మన మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి ఫలక్నామా దాకా అది పాత స్కీమే, కొత్త స్కీమ్ ఏం కాదు. పాత దాంట్లో ఉన్నటువంటిదే కంప్లీట్ చేయాలి. పాతది కొత్త స్కీమ్ లో లేనటువంటిది అది. దీని తర్వాత మీరు ఎక్స్టెన్షన్ అడిగారు. ఎక్స్టెన్షన్ అడిగితే నేను అడుగుతున్నాను ఎక్స్టెన్షన్ మీరు బెటర్ ఏదంటే ఇప్పుడు టెక్నికల్లీ ఏంటంటే మీరు ఎల్ఎన్టీతో ఇవాళ చెప్పినటువంటి అంశాలు చెప్తున్నారు. మేము మనోహర్ లాల్ ఖట్టర్ కానీ కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. మీరు కొత్త లైన్స్ వేస్తున్నప్పుడు ఎల్ఎన్టీతోనే వేస్తారా, బయట వాళ్ళతోనే వేస్తారా, ఇది క్లారిటీ ఉండాలన్నారు.
అంటే ఎల్ఎన్టీ దగ్గరికి పోతే ఎల్ఎన్టీ మేము చెయ్యమని చెప్పేశారు. వాళ్ళు కరాఖండిగా మేము ఫర్దర్ ఎక్స్టెన్షన్ రెడీగా లేమన్నారు. ఎక్స్టెన్షన్ చేయకపోతే మరి మీ సంగతి ఏంటి అంటే మేము అవసరమైతే మేము వదులుకుంటాం కానీ ఎక్స్టెన్షన్ కొంటే దీన్ని ఎక్స్పాన్షన్ కోసం మేము సిద్ధంగా లేము, దీన్ని ఇంకా మరింత విస్తృతపరచడానికి మేము సిద్ధంగా లేమని చెప్పారు. లేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పాన్షన్ దీన్ని మొత్తం పెంచడం కోసం జరిగినటువంటి ప్రక్రియలో ఎల్ఎన్టీ నుంచి కుదుర్చుకున్న ఒప్పందంలో 14,000 కోట్లకో 15,000 కోట్లకో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వీళ్ళు వాళ్ళకి చెల్లించాలి. ఇది మనకి అది కూడా నెల 15 రోజులు అవుతుంది. నాకు తెలిసి 2 నెలల లోపలే జరిగింది అంతా కూడా ట్రాన్సాక్షన్. అంటే వాళ్ళతో పూర్తిగా డాక్యుమెంటేషన్ మారడానికి దానికి ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళేంది ఆల్రెడీ అప్పులలో ఉన్నారు. ఎల్ఎన్టీ పేరు మీద ఉన్న అప్పులు మనకు ట్రాన్స్ఫర్ కావాలి, దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేము అంటున్నది ఏంటంటే మీరు దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆయన చెప్పాడు కదా 3,000 కోట్ల 30,000 కోట్ల పై చెలుకున్న దాన్ని నేను 15,000 కోట్లకు చేశాను అన్నాడు. ఈ రోజు ఒక మాట అంటున్నాడు. నేనేమంటే ఈ లాలోచి ఎల్ఎన్టీ నష్టపోయిందా లేకపోతే మీరేమన్నా కమిషన్ దుబ్బారా దాంట్లో? మరి దీనికి కూడా స్పష్టత ఇవ్వాలా. నేను చేశాను అంటే చేశాను, దానికి స్పష్టంగా అడిగితే సమాధానం చెప్పకుండా దాటేసినాడు ఈ రోజున. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ కూడా మెట్రో ఫేజ్ 2 కి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని 50% నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందన్నారు. మరి ఇంతలోనే ఎందుకు ఇద్దుమారు? సార్ నేను 50% నిధులు ఎక్కడ ఇస్తున్నట్టు సార్ మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నాను సార్. గతంలో మెట్రోకి అయినటువంటి ఖర్చులో 1900 కోట్ల ఎంతో కేంద్రం ఇచ్చింది, 1900 కోట్ల రాష్ట్రం ఇచ్చింది, మిగతాది ఎల్ఎన్టీ చేసింది సార్. ఇది పీపీటీ మోడలే కానీ డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం పైసలు ఇవ్వదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలే. కేంద్రం ఇచ్చినటువంటి 1900 కోట్లు మాత్రమే, ఇక్కడ రాష్ట్రం ఇచ్చినట్టు 1900 కోట్లు, ఈ రెండు కలిపి మిగతా పైసలను కూడా ఎల్ఎన్టీ పెట్టింది. దానికి ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు మిగతా ఎల్ఎన్టీతో ఒప్పందం గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నది. ఆ ఒప్పందంలో భాగంగా ఎల్బీ నగర్ లో కొంత ప్రభుత్వ భూమిని, మలక్పేటలో కొంత ప్రభుత్వ భూమిని, మల్కాజ్గిరిలో మన ఎర్రమంజిలో కొంత ప్రభుత్వ భూమిని, పంజగుట్టలో కొంత ప్రభుత్వ భూమిని, కూకట్పల్లిలో ప్రభుత్వ భూమిని ఇవి ఇచ్చి వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి దాంతో కూడా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఎంత జరిగింది. ఈ మొత్తం సంబంధించి ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి. ఇంకా దాంట్లో కూడా పెద్ద కుంభకోణం ఉంది. మేము బయట పెడతా రేవంత్ రెడ్డి గారిని నేను చెప్తున్నా. మా మలక్పేటలోనే ఈరోజు మలక్పేట మెట్రో పక్కన, ముసరంబాగ్ మెట్రో పక్కన ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రభుత్వ భూమిని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు తోకుంటున్నారు. ఎందుకంటే అది ఎల్ఎన్టీకి ఆ ప్రైవేట్ కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం. అక్కడ ఎల్బీ నగర్ కూడా ఉంది. ఈ భూ దందా కోసమే, ఈ భూ కుంభకోణాల కోసమే ఈ రోజున ఎల్ఎన్టీ మీద, కిషన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నాయి నా అభిప్రాయం అండి. తప్పుడు ఆరోపణ అది కూడా నిరూపిస్తాం. మలక్పేట ముసరంబాగ్ పక్కన ఇప్పుడు రమ్మనంటే కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు రమ్మనంటే ముసరంబాగ్ పక్కన ఇప్పుడు నడుస్తున్నాయి, జేసీబీలు నడుస్తున్నాయి, టిప్పర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఎల్బీ నగర్ నడుస్తున్నాయి టిప్పర్లు, జేసీబీలు. ఎందుకు నడుస్తున్నాయి? అవి ఎవరి భూమి? ప్రభుత్వ భూమి. ఎర్రమంచి మా మలక్పేట కాలనీ భూమి, ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ క్వార్టర్స్ ఉన్న భూమి తవ్వుతున్నారు ఇప్పుడు. ఎందుకు దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఎందుకు తవ్వుతున్నారు? ఆ భూమి ఎవరికి ఇచ్చారు, ఎవరిచ్చారు? ఇది అనేకమైనటువంటి భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకొని లంచాలు తినడం కోసం చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే తప్ప మేము చాలా స్పష్టంగా ఉన్నాం సార్. 2వ ఫేజ్ మెట్రో విషయంలో కూడా మీరు అడిగింది చాలా కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా సమానంగా ఉంటుంది. మిగిలింది బ్యాంకు లోన్ తీసుకొని కడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 375 కోట్ల రూపాయలు అవుతాయి. మొత్తం 100 కిలోమీటర్ల పైన అంటే సుమారుగా 37,000-40,000 కోట్ల రూపాయలు అవుతాయి. 47,000 కోట్ల రూపాయలు బ్యాంక్ 20,000, 30,000 ఇస్తుంది. మిగతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలి. ఎస్, దానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ మీరు మనోహర్ కట్ట ఇట్లా అన్నాడు అంటే మీకు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ఒక మంత్రివర్గం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నాకు తెలిసి అయినా తెలియకైనా జరుగుతున్నటువంటి విషయాలను, లోపటి విషయాలను బయట చెప్పను అన్నటువంటి అని ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగ పుస్తకం పట్టుకోవడం కాదు, ప్రమాణ స్వీకారం చేశారు. మీరు చెప్పకూడని విషయాలు బయట చెప్పనండి. ఒక మంత్రితో జరిగిన విషయాలను మీరు బయట చెప్తున్నారంటేనే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రికి అర్హులే కాదని నేను అంటున్నాను. రైట్ సార్. చరణ్ గారు, మీరేమో కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్, కేటీఆర్లను కూడా ఇందులోకి లాగారు. మరి ఇప్పుడు వాళ్ళేమో సీఎం అసమర్థత వల్లే ఆలస్యం అవుతుంది అంటున్నారు. ఇంతకీ మెట్రో ఫేజ్ 2ని చూస్తామా లేదా? సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ సంబంధించి కాన్పూర్ కు 50% మెట్రోకు కేంద్ర ప్రభుత్వం భరిస్తా అని చెప్పింది. గుజరాత్ సంబంధించి అహ్మదాబాద్ కావచ్చు, సూరత్ కు 50%, మధ్యప్రదేశ్ సంబంధించి భోపాల్, ఇందోర్ కు 50% ఏకంగా తమిళనాడులో చెన్నైలో మెట్రోకు సంబంధించి కేంద్రం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి
అక్కడ ఏఐడిఎంకేతో పొత్తున్నది కాబట్టి మెట్రో విస్తరణ 2కు 65% భరిస్తామని చెప్పి కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ మెట్రోకు ఓన్లీ కేంద్రం 20% మాత్రమే ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. దాన్ని మేము 50% ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాలకు ఏ విధంగా అయితే 50% ఉన్నారో 50% ఏనని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా ఎల్ఎన్టీ గతంలో తీసుకున్న రుణాల శాతం సంబంధించిన వడ్డీ రేట్లు 8.25% ఉంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఫైనాన్స్ చేయడం తోటి జపాన్ ఆర్థిక సంస్థ జైకా ద్వారా 4% తక్కువ వడ్డీలకు 13,600 కోట్ల రూపాయలు సంబంధించి ఐఆర్ఎఫ్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. అయినా కేంద్రం ఎన్ఓసి ఇస్తలేదు. ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ కేంద్రం అనుమతి ఇవ్వకుండా 122 కిలోమీటర్ మెట్రోను విస్తరించకుండా ఎన్ఓసి ఇవ్వకుండా కేంద్రం అది తాత్సారం చేస్తున్నమాట వాస్తవం. దానిలో భాగంగా ఏదైతే గతంలో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆనాడు హైదరాబాద్ మెట్రోను విస్తరించే ప్రయత్నం వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఇప్పుడు విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో. కిషన్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందంలో భాగంగా మెట్రో విషయంలో అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నమాట వాస్తవం. దానికి సంబంధించే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి ఏదో చిట్చాట్ చేసి ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి చిట్చాట్ చేస్తూ చాలా స్పష్టంగా వాస్తవ విషయాలు వివరించారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే 8 మంది ఎంపీలు గెలిచారు. మీరు ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి తెలంగాణకు దయచేసి అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అది ప్రజలకు అనుమతి ఇవ్వండి. ఈ అనుమతి ఇచ్చినట్లయితే కిషన్ రెడ్డి గారు సన్మానం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిన సందర్భం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట అనే ప్రయత్నం చేస్తలే. అధిక లోపాయికరకు ఒప్పందం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. గతంలోనేమో విస్తరించలేదు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం నుంచి 9వ స్థానానికి దిగదారింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏం వాదన చేశారు? ఎల్ఎన్టీ సంస్థను బెదిరించింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆశలో ముందుకునే ప్రయత్నం చేస్తే ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోతుంది చెప్పి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి వెళ్ళిపోతున్నాం సార్, 400 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది, కరోనా లాంటి టైంలో అది రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదు, మేము ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మౌనం వహించిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా ప్రతిదీ అడ్డుకునే ప్రయత్నం, మూసిని చేస్తుంటే అడ్డుకుంటారు, అంటే అడ్డుకుంటారు, ఏదైనా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ గారు చెప్పింది విన్నారు. ఇక హైదరాబాద్ లో ప్రధాన అంశం చూస్తే హైదరాబాద్ జనాభా 1,00,00,000కు చేరుకుంటుంది. మరి ప్రజా రవాణాకు మెట్రోనే పెద్ద దిక్కుగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతా పాజిటివ్ గా ఉంటే ప్రాజెక్టు ఎందుకు పట్టాలెక్కలేదంటారు? సార్ ముందు 50% అనే దాని మీద స్పష్టత ఇవ్వాలి సార్. మీరు ఎల్ఎన్టీతో చేసుకున్న ఒప్పందానికి జపాన్ నుంచి అప్పు తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు రేపొద్దున ఎల్ఎన్టీని ప్రభుత్వం నిర్వహిస్తుందా లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రైవేట్ కంపెనీకి ఇస్తారా? మొదటి మీరు డిపిఆర్ ఏమి ఇచ్చారో డిపిఆర్ బయట పెడితే ఇంకా చాలా బయటకు వస్తాయి, భాగవతాలు చాలా భూ కబ్జాలు బయటకు వస్తాయి. 2వ పాయింట్, కేంద్ర ప్రభుత్వం 50% అనేది ఏంది సార్? బ్యాంకు లోన్ అయితే ఇప్పుడు మీకు నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే స్టేట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఆ 1,400 కోట్లు ఎల్ఎన్టీ పెట్టిందా లేకపోతే ఎల్ఎన్టీకి ఇచ్చినామా మన ఎల్ఎన్టీ పెట్టిందా? గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఫైనల్ చేసినటువంటి ప్రాజెక్ట్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ఎందుకు పెట్టలే? మరి కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు, ఎందుకు పెట్టలే మొత్తం? మరి ఎల్ఎన్టీకి ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఎల్ఎన్టీకి భూములు ఎందుకు ఇచ్చారు? హైదరాబాద్ లో ఖరీదైన భూములు మీరు లంచాలు తిన్నారు దాంట్లో ఏమన్నా అందుకోసమే మాటలు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి నోరు ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు సార్. మీరు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం మాకు చాలా ఈజీగాని, మాకు కూడా అంతకంటే ఎక్కువ భాష వచ్చు, అంతకంటే ఎక్కువ పదాలు కూడా వచ్చు. నేను ఏం చెప్తున్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎల్ఎన్టీకి ఎందుకు ఇచ్చారు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను ఎందుకు అంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా మళ్ళీ ఎవరికైనా ఇస్తుందా కంపెనీకి? 50% అంటే మేము మళ్ళీ ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం, నాకు 1 నిమిషం టైం ఇవ్వండి. మీరు RRR స్కీమ్ ఉంది, RRR పథకం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు పదే అబద్ధాలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు, నోరిప్పితే నిజాలు తక్కువ, అసలు ఆ నిజాలు మాట్లాడమే లేదా నీకు? RRR గురించి గత బీజేపీ కేంద్ర ప్రభుత్వము భూసేకరణ కోసం కూడా 50% నిధులు ఇస్తామనంటే కేంద్రం నిధులు పంపించిన తర్వాత భూసేకరణ చేయకుండా గత 2.5 సంవత్సరాల నుంచి అడ్డుకొని 2.5 సంవత్సరాల నుంచి నిద్రపోయి కేంద్రం పైసలు ఇస్తలేదు అంటే నాకు అర్థం కాదు. మీరు భూసేకరణకు ఇచ్చిన పైసలు మీరు కంప్లీట్ చేశారా? పోనీ మీ వాటా కింద 1,100 కోట్లు మీరు కంప్లీట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఇది చెప్పారు. ఇది 500 కోట్లు ఇచ్చిన దానికి లెక్క చెప్పారు. ఇవి లెక్క చెప్పకుండా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు కూడా ఇంతే సార్. మీరు 1,400 కోట్లు ఎల్ఎన్టీతో చేసుకున్న ఒప్పందంలో ఎల్ఎన్టీకి మీరు గతంలో ఎందుకు ఇచ్చారు? ఎల్ఎన్టీకి ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్ఎన్టీ లాంటి ఏదైనా అంతకుముందు మైటాస్, మీకు ఇంకా ఒక పదం ముందుకేస్తాం, మైటాస్ ఫైనల్ చేసిన తర్వాత ఆ కంపెనీకి వచ్చినటువంటి
ఇబ్బందితోటి ఆ రాజుగారితో వచ్చిన ఇబ్బందితోటి మళ్ళీ ఎల్ఎన్టీకి షిఫ్ట్ అయింది. ఇదంతా కూడా చరిత్ర. ఈ చరిత్రను తెలుసుకోకుండా, హైదరాబాద్ మెట్రో చరిత్రను తెలుసుకోకుండా మీరు మైటాస్కి ఎందుకు ఇచ్చారు, మైటాస్కి ప్రభుత్వ భూములు అప్పనంగా ఎందుకు ఖర్చు పెట్టారు, ఇదంతా కూడా చరిత్ర ఉంది సార్. ఇది రాజశేఖర రెడ్డి కాలంలో మొదలైనటువంటిది. ఇది మొన్నటిదాకా పూర్తయింది సార్. మొన్న మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పూర్తయింది. మరి అప్పుడు ఎల్ఎన్టీకి ఎందుకు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం నుంచి 1900 కోట్ల నిధులు వచ్చాయి, రాష్ట్రం నుంచి నిధులు పెట్టారు 1900 కోట్లు. ఇది ఖచ్చితంగా రాష్ట్రం ఎంత పెడుతుందో కేంద్రం అంత పెడుతుంది, ఇప్పుడు కూడా పెడుతుంది. తప్పక ఎక్కడ ఉంది? ఇప్పుడు పెట్టకుండా ఎవరు చెప్పి పెట్టలేట్లేదని. అందుకోసం అని ఎల్ఎన్టీ పట్టాలు ఎక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతి కుంభకోణాల నుంచి బయటకు రావాలి. అవినీతి కోసమే చేస్తున్నటువంటి పనుల నుంచి బయటకు రావాలి. ఇది వస్తేనే ఖచ్చితంగా ఇది వస్తుంది, రావాలి. రాకపోతే వీళ్ళు పోతారు ఇంటికి. దాని పెద్ద ఇష్యూ కాదు. మేము వచ్చేనా చేస్తాం ఇది. బట్ ఎల్ఎన్టీ మేమనేది ఒకటే పాయింట్ ఏంటంటే, మెట్రో హైదరాబాద్ లో మీరు గత ఒప్పందం ప్రకారం ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా ఎవరు ఆపితే అడ్డుకున్నారో, ఎవరు ఆపితే అంటే హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ఆపితే అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ చెప్తే అడ్డుకున్నట్ట. మత కోణంలో కూడా ఎల్ఎన్టీ విస్తరణ ఆపినటువంటి ఒక దుర్మార్గపు మతవాద సంస్థ కాంగ్రెస్ పార్టీ, మతవాద సంస్థ కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు, కిషన్ రెడ్డి గారిని మాట్లాడే నైతిక హక్కు లేదని మాత్రం చెప్పదలుచుకున్నాను. చరణ్ గారు, మా ప్రభుత్వంలో 72% మేము పూర్తి చేశాం, 28% పూర్తి చేయడానికి కాంగ్రెస్ వైఫల్యం కనపడతా ఉంది. దాంతోపాటు ఊహాజనిత నగరాన్ని వైపు ఇప్పుడు మెట్రో ఫేజ్ 2ని రూపొందించారని కూడా కేటీఆర్ విమర్శిస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గంగా నదిని ప్రక్షాళన చేసుకుంది, యమునా నది ప్రక్షాళన చేస్తా అని చెప్తా ఉన్నారు, సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకుంది. మేము మూసిని ప్రక్షాళన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భయం వేస్తుంది, బాధ వేస్తుంది. 42 నియోజకవర్గాల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం పెరుగుతుందో, ఎక్కడ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుందో, నైట్ ఎకానమీ ఎక్కడ క్రియేట్ అవుతుందో, హైదరాబాద్ పారిశుద్ధ్యం పరంగా కావచ్చు, అదే కాకుండా కాలుష్యం అయినటువంటి హైదరాబాద్ ఎక్కడ బాగా అవుతుందో, హైదరాబాద్కి ఎట్లా గణనీయమైన పెట్టుబడులు వస్తాయి, ఇవన్నీ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మూసిని అడ్డుకునే ప్రయత్నం, మెట్రోని అడ్డుకునే ప్రయత్నం, త్రిబుల్ అడ్డుకునే ప్రయత్నం, అదే త్రిబుల్ రైలింగ్ అడ్డుకునే ప్రయత్నం, ఎక్స్ప్రెస్ హైవేలను అడ్డుకునే ప్రయత్నం, అదే కాకుండా అది హైడ్రాని అడ్డుకునే ప్రయత్నం, అదే కాకుండా ఆర్టీసీ సంబంధించినటువంటి ఇప్పటికే సోలార్ బస్సులు 2000 కొనుగోలు చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తానా కూడా అడ్డుకునే ప్రయత్నం. లాస్ట్ కు గుళ్లకు అది రెనోవేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ కు సంబంధించి కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, బాసర టెంపుల్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు ఇస్తా ఉంటే మన రామచంద్ర ప్రెస్ మీట్ మాట్లాడతాడు, ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖర్చు పెడతారని చెప్పేసి ఏకంగా విమర్శ చేసే ప్రయత్నం. అదే కాకుండా గుళ్ళ మీద జిఎస్టీ విధిస్తున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇందులో ఓట్లు కావాలా, సనాతన ధర్మం మాత్రం వాడుతున్నారు. గుళ్ళ టెంపుల్ మీద కూడా జిఎస్టీ విధిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేసి ఇప్పుడు తెలంగాణ విషయంలో అదే మొసలి కన్నీ కాసే భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆదరించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ఆదరణ కోల్పోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. ఒక మాట ముగిస్తాను సార్, ఒకటే చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. సాబర్మతి నదిని ఎవరు బాగా చేశారు సార్? మన్మోహన్ సింగ్ డబ్బులు ఇస్తే మోడీ గారు బాగా చేశారా? పోయి చూసుకోమని చెప్పండి. అదిగా పచ్చబద్దాలు ఇక్కడ కూడా చెప్పాలి. చెప్తే ఎట్లా? సాబర్మతి నదిని జీవనదిగా మార్చింది మోడీ గారి నాయకత్వంలోని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వ సహకారం ZRO రూపాయి లేదు, నయా పైసా లేనటువంటి మన్మోహన్ సింగ్ ఎందుకు ఇచ్చారు మరి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందండి మరి? ఏమిచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? చెప్పరాదు. ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఏమని మాట ఇచ్చింది? ఏమని మాట ఇచ్చింది? ఏమని మాట ఇచ్చింది చెప్పరాదు. మీరు 150,000 కోట్లు దొబ్బడానికి, తినడానికి, లంచాలు తినడానికి 150,000 కోట్లు మీ కేంద్రం ఇవ్వాలా? సాబర్మతి నదిపై చూడమని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ. లేకపోతే చెవులు కళ్ళు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.